పొందిన కుటుంబం నీ సన్నిధిలోనే నిత్యము స్థిరపరచుము. నీ చిత్తము నెరవేర్చుటయే నా జీవితం. నీ పాదముల చెంత చేసేద అంకితము. దీవించు దేవా మా కుటుంబమును. నీ దీవెన తరతరములకుండును. దీవించును దేవా మా పిల్లలను. నీ దీవెన తరతరములకుండును. ఎన్నికలేని నన్ను హెచ్చించితివి. దీనుడనైనా నన్ను దీవించితివి. నీ చేతి నీడలో నన్ను ఉంచితివి. నీ రక్షణలో నన్ను కాపాడితివి. నీ అనురాగము ఎంతో గొప్పది. నీ సంకల్పము ఎంతో గొప్పది. నీ అనురాగము ఎంతో గొప్పది. నీ సంకల్పము ఎంతో గొప్పది. దీవించుము దేవా మా కుటుంబమును. నీ దీవెన తరతరములకుండును. దీవించుము దేవా మా పిల్లలను. నీ దీవెన తరతరములకుండును. స్వరము వినే సమూయేలులా హన్నావలె నీ కొరకు పెంచాలయ్యా. నీ శిక్షణలో నీ బోధలో కడవరకు వారిని ఉంచాలయ్యా. నిన్నే ఆరాధించెదరు. దావీదులా నిన్నే ప్రకటించెదము. పౌలులా నిన్నే ఆరాధించెదరు. దావీదులా నిన్నే ప్రకటించెదరు. పౌలులా దీవించు దేవా మా కుటుంబమును. నీ దీవెన తరతరములకుండును. దీవించు దేవా మా పిల్లలను. నీ దీవెన తరతరములకుండును. దీవించు దేవా మా కుటుంబమును. నీ దీవెన
నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నన్ను పిండము వలె కాచావు స్తోత్రం, నే చెదరక మోసావు స్తోత్రం. నన్ను పిండము వలె కాచావు స్తోత్రం, నే చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరు ఎబినేజరు ఇంతవరకు మోసితివే. ఎబినేజరు ఎబినేజరు నా తలంపుతోనే నున్నావే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హృదయములో మోసితివే స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, పిండము వలె మోసితివే స్తోత్రం. ఏమీయు లేకుండా సాగిన నా బ్రతుకును మేలులతో నింపితివే. ఏమీయు లేకుండా సాగిన నా బ్రతుకును మేలులతో నింపితివే. ఎట్టి కీడైనా తలంచని మీరు, ఏ తండ్రైనా మీలాగలేరు. ఎటి కీడైనా తలంచని మీరు, ఏ తండ్రైనా మీలాగలేరు. ఎబినేజరు ఎబినేజరు ఇంతవరకు మోసితివే. ఎబినేజరు ఎబినేజరు నా తలంపుతోనే నున్నావే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హృదయములో మోసితివే స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, పిండము వలె మోసితివే స్తోత్రం. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. తల్లిదండ్రి లేకున్నా, బంధువులు రాకున్నా, లోకమంతా ఒకటైనా, బాధలన్నీ బంధువులైనా. తల్లిదండ్రి లేకున్నా, బంధువులు రాకున్నా, లోకమంతా ఒకటైనా, బాధలన్నీ బంధువులైనా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం. ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము.
పడి ఉండగా భక్తిహీన బంధంలో ఉండగా ప్రేమల సంద్రంలో పడి ఉండగా ఎడబాయలని పలికిన నా దేవా ఎడబాయలని పలికిన నా దేవా నీ చల్లని వడిలో చేర్చగరావా నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నది కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము దారిద్రపు సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి నీ స్వరమైన వరమై నడిపించిన యేసయ్యా దారిద్రపు సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి నీ స్వరమైన వరమై నడిపించిన యేసయ్యా ఇరుకులో విశాలతను కలిగించిన దేవా ఇరుకులో విశాలతను కలిగించిన దేవా నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా నీ చల్లని వడిలో మమ్ము చేర్చగరావా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నది కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము దిగులు పడిన వేళలో చేరిన నా దేవా అవమానపు చీకటిలో పరమిచ్చిన నా దేవా దిగులు పడిన వేళలో చేరిన నా దేవా అవమానపు చీకటిలో వరమిచ్చిన నా దేవా చీకటిలో వెలుగువై నడిపించిన నా దేవా చీకటిలో వెలుగువై నడిపించిన నా దేవా నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా నీ చల్లని వడిలో మమ్ము చేర్చగరావా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీడై ఉన్నది కృపయే ఆధారం ఆశ్రయము మాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము తల్లిదండ్రి లేకున్నా పరిజనులు రాకున్నా లోకమంతా ఒకటైనా బాధలన్నీ బంధువులైనా తల్లిదండ్రి లేకున్నా పరిజనులు రాకున్నా లోకమంతా ఒకటైనా బాధలన్నీ బంధువులైనా ఆధారం నాకు తోడు నీడై ఉన్నది కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామమే ఆశ్రయము ప్రభునామున చేరొచ్చిన అందరికీ కూడా వందనాలండి. ఈ యొక్క
ఈరోజు ఈ యొక్క స్తుతిగుడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొదటగా అన్య ఇతర దేశాలు వెళ్ళి అక్కడ స్థిరపడిన విధానం కోసం, ఇక్కడ ఉన్నప్పుడు అన్నీ కోసం కుటుంబం అంతా కూడా చాలా కొంత వేదన చెందేవాళ్ళు. అమ్మ కూడా చాలా వేదనతో ప్రార్థన చేసేది. అన్య అనుకోని రీతిలో, చాలా ఆశ్చర్యకరమైన రీతిలో ఒక వారం రోజుల్లోనే ప్రయాణం అవ్వడం అంతా కూడా ఒక మిరాకిల్గా జరిగి అక్కడ స్థిరపడి అక్కడికి వెళ్ళిన తర్వాత మంచిగా పని చేసుకోవడానికి కృప చూపించాడు దేవుడు. అలాగే వదిన కూడా 3 సంవత్సరాలు ఇతర దేశాలు ఉండి ఆమె యొక్క పని ఏ యొక్క బలహీనత లేకుండా దేవుడు కాపాడి 3 సంవత్సరాల తర్వాత మరలా స్వగ్రామానికి వచ్చి కుటుంబీకులతో కలిసి మరలా సంతోషించడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. అక్కడ ఉండగా కొన్ని బలహీనతలు కలిగినప్పటికీ ఆ బలహీనతలో కూడా దేవుడు సహాయం చేశాడు. అలాగే వచ్చిన తర్వాత ఈ యొక్క గృహం విషయంలో కూడా దేవుడు చాలా ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. గతంలో ఈ యొక్క గృహం పట్ల ఒక చాలా విషాదమైన గాథ. అంటే ఈ ఇల్లు కట్టడం చాలా ఆశ్చర్యకరమైన రీతిలో కట్టారు. ఈ యొక్క రోజున ఆ ఇల్లు అలా ఉందంటే మా యొక్క తల్లి యొక్క ప్రయత్నమే అంతా. అంటే మా ముగ్గురులో మా చిన్నని అంటే చాలా ఇష్టం అమ్మకే. ఎందుకంటే తెలీదు, కానీ ఎక్కువ ప్రార్థన చేసేది, ఎక్కువ ప్రేమించేది. ఇల్లు విషయంలో కూడా చాలా కట్టాలి అని తలం పెట్టి స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత చాలా ఆటంకాలు వచ్చినాయి. ఆ ఇల్లు స్లాబ్ వేయకుండా కొన్ని సంవత్సరాలు కూడా ఆపేయడం జరిగింది. తర్వాత చాలా దేవుని కృపను బట్టి ఆశ్చర్యకరమైన రీతిలో ఎంతో బాధ్యత వహించి అమ్మ అలాగే అన్నయ్య అంతా కూడా కలిసి, అలాగే అన్నయ్య వాళ్ళ అత్తయ్య గారు అందరూ కూడా సహకారంతో నిజంగా ఈ గృహాన్ని ఏర్పాటు చేసాం. తర్వాత వెళ్ళి వచ్చిన తర్వాత మరలా రీమోడలింగ్ చేసుకొని నిజంగా ఇందాక ఇంట్లోకి వెళ్ళినప్పుడు మా అమ్మాయికి జ్ఞాపకం వచ్చింది. నిజంగా ఆ గృహాన్ని అలా చూసినట్లయితే మా చిన్నాని యొక్క జీవితం ఈ రకంగా చూసినట్లయితే ఎంత ఆనందపడేదో. మా వదిన మాకు చెప్పకుండా వాళ్ళిద్దరూ మాట కలుపుకొని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా పాస్పోర్ట్ చేయించుకొని ఒక వారం 10 రోజుల్లోనే వాళ్ళ ప్రయాణం కట్టేశారు. ఆ తర్వాత ఇంకా అమ్మ అసలే ఉండగానే ఇలాగున్నాడో ఏంటి పరిస్థితి అని చాలా రాత్రులు 12-1 గంట వరకు కూడా వచ్చే వరకు కాపలా కాసేది. అంటే అటువంటి భయంకరమైన పరిస్థితిలో చిన్నాని ఉండేవాడు. అటువంటి పరిస్థితిలో ప్రార్థన చేత ఉండేది, వచ్చే వరకు కనిపెట్టుకుని ఉండేది, కనిపెట్టి ప్రార్థన చేసేది. దేవుని కృపను బట్టి ఈవేళ ఇంతగా ఆశీర్వదించబడడం, దేవుడు చేసిన మేలు, అలాగే మా యొక్క తల్లిదండ్రులు చేసిన ప్రార్థన అని నేను ఎప్పుడు కూడా చెప్తాను. ఆమె యొక్క ప్రార్థన నేను ప్రతిరోజు, అంటే ఈ స్తుతిగుడికి పెట్టినప్పుడు వాళ్ళు ఎలా చెప్తాడంటే అనుకోవచ్చు, కానీ నేను ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటాను నా తల్లి చేసే ప్రార్థన. ఉదయం లేవగానే మేము చూసేది ఏంటంటే ఆవిడ మోకాల మీద ఉండటమే చూసేవాళ్ళు, ఏడుస్తూ ఉండడం. ఆ ప్రార్థన ఆశీర్వాదాలే ఈవేళ ప్రతిరోజు నా పిల్లలకి చెప్పుకున్నా, నా భార్యకి చెప్పుకున్నా ఈవేళ ఎలా ఉన్నామంటే అలా చేసిన ప్రార్థన, వాళ్ళు చేసిన కష్టమే అని మేము ఎప్పటికీ కూడా చేసుకుంటాం. అలాగే ఆ రీతిగానే పిల్లల విషయంలో కూడా ఇతర దేశాలు వెళ్ళినప్పుడు పిల్లలిద్దరినీ కూడా దేవుడు చాలా బలహీనతల్లో కూడా దేవుడు కాపాడాడు. ఎబినేజర్ విషయంలో, అవినాష్ విషయంలో కూడా దేవుడు చాలా మేలులు పిల్లల విషయంలో కూడా చేశాడు. అలాగే ఆ యొక్క కుటుంబం పట్ల చేసిన మేలును బట్టి, అలాగే వదిన ఇక్కడ నుండి ఇతర దేశాలు వెళ్ళిన తర్వాత మా తల్లి మరణించింది. అలాగే నా తండ్రి కూడా బలహీనుడు అయిపోయాడు, మంచాన్ని పట్టాడు. ఆ 2.5 సంవత్సరాలు కూడా దేవుడు కూడా ఆయన కూడా కాపాడి ఈ రోజుని అందరితో కలిసి అలా తిరగడం కూడా మాకు చాలా ఆనందం అనిపించింది. దేవుడు ఈ రీతిగా మా యొక్క కుటుంబంలో అందరి పట్ల చేసిన మేలును బట్టి, ముఖ్యంగా సునీల్ అన్ని పట్ల, సుజాతోదిన పట్ల, వారి యొక్క పిల్లలు ఎబినేజరు, అవినాశుల పట్ల కూడా దేవుడు చేసిన మేలును బట్టి, వారికి ఇచ్చిన యొక్క గృహాన్ని ఇంత సుందరంగా తయారు చేసుకోవడానికి ఆయన చూపించిన కృపను బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని
ఈ యొక్క రీతిగా ఈ యొక్క కూడికను ఏర్పాటు చేయడం జరిగిందండి. అందరికీ వందనాలండి. మా యొక్క కుటుంబాలందరి కోసం కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో సంఘ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం.